ఏపీ టుడే న్యూస్. అల్లూరి జిల్లా పాడేరు. నాన్నగారి సంకల్ప బలంతోనే ముందుకు వెళ్తున్నాను. ఆయన ఆశయాల సాధన దిశగా ఈ 4.5 ఏళ్లుగా పనిచేస్తున్నానని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. కోటగులి చిట్టినాయుడు సంకల్ప బలమే తనను ముందుకు నడిపిస్తుందని, ఆయన ఆశయాలు సాధించే దిశగా ఈ 4.5 ఏళ్లుగా తాను శాసనసభ్యులుగా ప్రజలకు సేవలు అందిస్తున్నానని పాడేరు శాసనసభ్యులు కొట్టగులి భాగ్యలక్ష్మి అన్నారు. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ కొట్టగులి చిట్టినాయుడు 12వ వర్ధంతి వేడుకలు పాడేరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, చిట్టినాయుడు తమకు దూరమై 12 సంవత్సరాలు పూర్తయిందని, భగవంతుడు తమ కుటుంబానికి తీరని లోటును మిగిల్చారని భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మీ అందరి దయ, ఆశీర్వాదం, మీరు చూపించిన ప్రేమతోనే మీ స్థాయిలో ఈ స్థాయికి రాగలిగామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇంతకాలం మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఏజెన్సీలోనే మచ్చలేని నాయకుడిగా, అందరినీ పేరు పెట్టి పిలిచే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న చిట్టినాయుడు గారిని తెలియజేసేందుకు తాను ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. తండ్రి గారి బాటలోనే తాను నడుస్తున్నానని ఆమె చెప్పారు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, శ్రీ శ్రీ పాడేరు మోదకొండమ్మకు ఆయన ఎంతగా పూజించే నీలకంఠేశ్వర స్వామిని కోరుకుంటున్నట్లు చెప్పారు. చిట్టినాయుడు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టినాయుడు అభిమానులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు పాల్గొన్నారు.